చర్మ వ్యాధులతో ఎప్పుడూ చికాకి, దురదలు, దద్దుర్లతో తీవ్రమైన అసౌకర్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. రింగ్ వార్మ్ అలాంటిదే. తామరలో ఒక రకంగా చెప్పుకునే ఈ రింగ్ వార్మ్ అనేది ఒక అంటువ్యాధి. చర్మంపై వలయాకారంలో సోకే ఈ రకమైన తామర మూలంగా తీవ్రమైన దురద, మంటలు బాధిస్తూ ఉంటాయి. రింగ్ వార్మ్ అనేది కొంతమందిలో ఎంతకీ తగ్గకుండా మొండిగా మారుతూ ఉంటుంది. చర్మంపై తీవ్రమైన దురదతో వేధించే రింగ్ వార్మ్ బాధలకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం మన శరీరానికి అతిపెద్ద రక్షణ కవచమే కాదు, శరీరంలో అతిపెద్ద భాగమూ అదే. చర్మ వ్యాధులు చర్మంలోని ఏ పొరలోనైనా పుట్టుకురావచ్చు. ఆయుర్వేదంలో చర్మ వ్యాధులను కుష్ఠం అంటారు. తేలికపాటి చర్మ సమస్యల నుంచి కష్టతరమైన కుష్టు వ్యాధి వరకు అన్నీ దీని కిందకే వస్తాయి. చర్మ వ్యాధులతో ఎప్పుడూ చికాకే. దురదలు, దద్దుర్లో కంపనం పుట్టిస్తుంటాయి. తామర ఈ కోవలోకే వస్తుంది. రింగ్ వార్మ్ సాధారణంగా డెర్మటోఫైట్స్ అనే ఫంగస్ వల్ల సోకుతుంటుంది. తామర అనేది ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. తామర ఉన్న వ్యక్తి తామర ఉన్న ప్రదేశాన్ని తాకడం, అతను వాడిన దుస్తులు వాడటం వల్ల వస్తుంది. తామర వల్ల చర్మం పొడిబారి, పొలుసులు ఏర్పడడం, మచ్చలు పడటం, చర్మం దురద పెట్టడం జరుగుతుంది. ఇది ఏ వయసు వారికైనా వస్తుంది, కానీ ఇది ఎక్కువగా చిన్నపిల్లలకు వస్తుంది. ఇది చర్మంపై ఎక్కడైనా వస్తుంది. తడిగా ఉండే ప్రదేశాల్లో, గజ్జల్లో, చంకల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొంతమందికి చూస్తూ ఉంటాము, ఎర్రటి ప్యాచెస్ ఫామ్ అయ్యి అవి దురద పెట్టి, మంట పెట్టి అవి పెరుగుతూ ఉంటాయి. సో వీటిని ఆయుర్వేదంలో దద్రు కుష్టము అంటారు. దానినే రింగ్ వామ్ అంటూ ఉంటాము. రింగ్ వామ్ అనేది ఒక అంటువ్యాధి. ఇది అంటే చాలామంది ఏం చేస్తారంటే డార్మెటరీస్లోనూ, అలాగే కామన్గా పరుపుల మీద పడుకోవడము, వాళ్ళు వాడిన బట్టలు ఇంకోళ్ళు వాడడము, అంటే వచ్చిన వాళ్ళది వాళ్ళకున్నది ఇంకొకరికి అంటించడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక అంటువ్యాధి రింగ్ వామ్ అనేది. అది టీనియా అనే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, అలాగే డెర్మటోఫైట్స్ ద్వారా అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూ ఉంటుంది. అయితే ఇది యూజువల్గా ఏంటంటే చాలా మటుకు ఏమవుతుందంటే కొంతమందికి చాలా చెమట పడుతూ ఉంటుంది. ఆ చెమట పట్టినప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, లేదా కొన్నిసార్లు యానిమల్స్ ద్వారా కూడా వస్తుంటాయి. అంటే ఇది ఒక పద్ధతిలో రాదు. కొంతమందికి యానిమల్స్ ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్స్ పెంచుకుంటూ ఉంటారు, ఆ పిల్లులు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఫంగల్ ఇన్ఫెక్షనే వీళ్ళకి వస్తుంది. దాన్ని డెర్మటోఫైట్స్ అంటారు. సో దాన్నే రింగ్ వామ్ అనేసి, అది రౌండ్గా ఫామ్ అయిన ఈ టీనియా ఇన్ఫెక్షన్ కూడా అంటూ ఉంటారు. సో ఇది అనేక రకాలుగా, కొన్నిసార్లు సాయిల్ ద్వారా వస్తుంది అంటారు, కానీ చాలా రేరు. కాకపోతే యానిమల్స్ ద్వారా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళ కాంటాక్ట్ ద్వారా, అలాగే వాళ్ళ 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 యొక్క చెమట పట్టినప్పుడు, అది వచ్చినప్పుడు, లేకపోతే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వస్తుంది. కొంతమందికి థైరాయిడ్, డయాబెటీస్ ఇలా ఉన్నప్పుడు కూడా చెమట అధికంగా పట్టినప్పుడు ఇది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి జాగ్రత్తలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చాక అది వదిలిపెట్టదు. అది తగ్గినట్టే తగ్గి చాలా రకాలైన స్టీరాయిడ్స్ వాడతారు, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడతారు, అలాగే షాప్కి వెళ్ళి కొనుక్కుని మందులు వాడతారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసే బదులు ముందు జాగ్రత్త చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఒకవేళ ఎవరికైనా ఇలాగ ప్యాచెస్, అది ఎక్కడైనా రావచ్చు, తల మీద రావచ్చు, 4-5 రకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా 4 రకాలు చెప్పడం జరుగుతుంది. ఒకటి తల మీద రావడం అనేది, ఒకటి ఒంటి మీద రావడం అనేది, ఒకసారి గ్రాయిన్స్లో అంటే గజ్జల్లోనూ అక్కడ రావడం లాంటిది, అలాగే పిర్రల మీద రావడం. ఇవన్నీ కూడా రకరకాలైన ఏరియాస్ ఎక్కడైతే కాంటాక్ట్ ఉంటుందో అక్కడ రావడం జరుగుతుంటుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్త వహించాలి. ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా వాడిన బట్టలు, లేకపోతే ఇంట్లో ఎవరికైనా అలాంటి సమస్య ఉంది అనిపిస్తే కనుక వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి మందులు వాడిపించి తగ్గే వరకు వాళ్ళ బట్టలు విడిగా పెట్టడం, వాళ్ళ సోపు, వాళ్ళ యొక్క కూర్చునే పద్ధతి అన్నీ వాళ్ళవన్నీ విడిగా పెట్టినప్పుడు అది అంటకుండా ఉంటుంది. లేని పక్షంలో చాలా సఫర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది రావడం త్వరగా వస్తుంది, కానీ పోవడం చాలా కష్టం ఇది. అయితే దీనికి ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి త్వరగా తగ్గేందుకు మందులు వాడటం పాటు వాళ్ళ బట్టలు శుభ్రంగా పెట్టడం, పొడిగా ఉండాలి. ఎప్పుడైనా కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి చెమట లేకుండా ఉండాలి, తడి లేకుండా ఉండాలి, ఎప్పుడు పొడిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే దీనికి పథ్యం అంటే పెద్దగా పథ్యం ఉండదు. కాకపోతే ఏంటంటే తీపి గల పదార్థాలు అధికంగా తీసుకోకూడదు, అలాగే అది అరగని పదార్థాలు తీసుకోకూడదు. అప్పుడే వండిన పదార్థాలు, వేడిగా ఉన్న పదార్థాలు, అంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే త్వరగా రోగాలు తగ్గవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి ఎక్సర్సైజ్ బాగా చేస్తూ ఉంటారు.
వాళ్ళకు కూడా ఇది త్వరగా రావడం, ఎందుకంటే వాళ్ళు టవల్స్ వాడుతూ ఉంటారు, కామన్ టవల్స్. తప్పకుండా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా మగపిల్లలు, ముఖ్యంగా 20 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఆ చెమట పట్టిన ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో అవి పట్టుకోవడం ద్వారా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కామన్ ఏరియాస్, కామన్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు మనం వెంటనే చేతులు కడుక్కోవడం కానీ, వెంటనే స్నానం చేయడం కానీ, వెళ్ళి వచ్చాక వాళ్ళు వాడిన బట్టలు కానీ ఏదైనా ఉంటే ముట్టుకుంటే కనుక అవి ఉతికి ఆరేయడం లాంటివి చేస్తే కనుక చాలా మంచిది. చర్మంపై రింగ్ వార్మ్తో బాధపడుతున్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మంపై దురదలు, మంట తీవ్రతను తగ్గించుకోవచ్చు. చర్మ వ్యాధులకు పసుపు బాగా పనిచేస్తుంది. పసుపులోని కర్క్యుమిన్ అనే రసాయనం రింగ్ వార్మ్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల తీవ్రతను బాగా తగ్గిస్తుంది. చర్మంపై రింగ్ వార్మ్ ఉన్న ప్రాంతాల్లో తరచూ ఆలివ్ నూనెను పట్టిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ నూనెలో ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి రింగ్ వార్మ్ను త్వరగా తగ్గేలా చేస్తాయి. ఆలివ్ నూనెకు టీ ట్రీ ఆయిల్ కలిపి చర్మానికి రాయటం వల్ల దురదలు, మంటలు ఇట్టే తగ్గుతాయి. అలాగే కలబంద, అవిసె నూనె, ఫిష్ ఆయిల్ వల్ల కూడా రింగ్ వార్మ్ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. రింగ్ వార్మ్ బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు యాంటీ ఫంగల్ మందుల్ని, క్రీముల్ని కొంతకాలం పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ దద్రు కుష్టంలో అధికంగా కఫము పెరగడము, పుండవడము, మంట పుట్టడం అనేది మనం చూస్తుంటాం. కాబట్టి దీనికి హోమ్ మేడ్ చిట్కాలు కొంతవరకు సహాయపడతాయి. ముఖ్యంగా సిడ్స్ బాత్ అంటే ఏంటి, ఎక్కడైతే వాళ్ళకి గోరువెచ్చటి నీళ్ళలో ఎప్సమ్ సాల్ట్ కానీ, కొంచెం ఉప్పు కానీ వేసి ఆ నీళ్లతోటి స్నానం చేయడం కానీ, ఆ నీళ్ళలో ఆ నీళ్లతో ఏరియాని తుడిచి లేకపోతే కడిగి తర్వాత పొడిగుడ్డతో తుడవడం లాంటివి చేస్తే కనుక అది త్వరగా ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ కొంత తగ్గి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఉపశమనం కింద ఉంటుంది. మంట పోటు లేకుండా ఉంటుంది, దురద కూడా తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే అది మరీ పొడిగా అయ్యి మంట పుడుతూ దురద పెడుతున్నప్పుడు కొబ్బరి నూనె లాంటిది రాస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొబ్బరి నూనె కూడా ఒక డ్రైయింగ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకొక చిట్కా ఏంటంటే మనకి గరిక అనేది దొరుకుతూ ఉంటుంది. గరికని బాగా పేస్ట్గా, పచ్చి గరిక తీసుకొచ్చి దాన్ని పేస్ట్గా చేసి ఆ పేస్ట్ లోపల కొంచెము నల్ల జీలకర్ర అనేది కూడా దొరుకుతుంది మనకి మార్కెట్లో. అది ఒక 1/4 టీ స్పూను దాన్ని దంచి పేస్ట్ చేసి ఈ రెండింటిని కలిపి దీంట్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి దీని పైన ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే కొంతవరకు ఉపశమనం ఉంటుంది. ఇది కాకుండా కానుగ నూనె కూడా కొంతవరకు సహాయపడుతూ ఉంటుంది. అయితే ఈ కానుగ నూనెలో కొంచెం వేప నూనె ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేసి దాన్ని ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే కూడా సరిపోతుంది. ఎందుకంటే సల్ఫర్ అనేది యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. ఎందుకంటే సల్ఫర్ అధికంగా ఉంటుంది ఇందులో, ఈ వేప నూనెలో కానీ వేప ఆకులో కానీ. ఇది తీసుకోవడం ద్వారా కూడా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా కొన్ని రకాలైన ఔషధ ద్రవ్యాలు మార్కెట్లో దొరుకుతుంటాయి. వేప నూనె లాంటిది, అలాగే రైటియా టింక్టోరియా అనేది ఒక ఔషధంతో చేసిన నూనె దొరుకుతుంది. ఆ నూనెను కూడా ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే కూడా కొంత ఉపశమనం ఉంటుంది. ఎందుకంటే చాలా మటుకు ఏం చేస్తారంటే యాంటీ ఫంగల్ క్రీమ్స్ విత్ స్టీరాయిడ్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. రెసిస్టెన్స్ డెవలప్ అయినప్పుడు వెంటనే అవే మందులు తిప్పి అదే వాడుతున్నప్పుడు వీళ్ళ బాడీలో స్కిన్లో ఉండే ఏదైతే ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే స్టాప్ క్యాప్ కింద ఈ మందులు వాడు ఒక్కోసారి తగ్గినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇట్రికెజోలు లేదా కిటకినజోల్ లాంటివి కొన్ని డెర్మటాలజిస్ట్ రాసిన ఔషధాలు రాస్తే కనుక చాలా బాగా పనిచేస్తాయి. అన్నిటికంటే ముఖ్యం స్టీరాయిడ్స్ వాడినప్పుడు డాక్టర్ సలహా తప్పనిసరి తీసుకోవాలి. ఎందుకంటే దాని యొక్క రెసిస్టెన్స్ వల్ల కూడా 3-4 నెలలు సఫర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఆయుర్వేదంలో ఏంటంటే చాలా రకాలైన ఇంటర్నల్ ఔషధాలు ఇస్తాం మేము. ఎందుకంటే లోపల నుంచి వాళ్ళకి యొక్క ఏదైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందో అది తగ్గడం, ముఖ్యంగా కైశోర గుగ్గులు అనేసి, పంచతిక్త గుగ్గులు అనేసి, మహామంజిష్టాది కషాయం అనేది, ఇవన్నీ కూడా ఈ వాతకఫాన్ని తగ్గించడానికి సహాయపడుతూ ఉంటుంది. అలాగే పిత్తం ఏదైతే ఏర్పడుతుందో, మంట లాంటిది ఏదైతే దాన్ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా చాలా రకాలైన ఇతర ఔషధాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆరోగ్యవర్ధనలు. అంటే అవన్నీ మనం పేషెంట్ కండిషన్ చూసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చర్మంపై తామర తాలూకు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు గరిక రసాన్ని లేదా మంచి గంధాన్ని చర్మంపై రాస్తే మంచి ఉపశమనంగా ఉంటుంది. నల్ల జీలకర్ర ముద్దను కొబ్బరి నూనెలో కలిపి చర్మంపై పూతగా రాయొచ్చు. కరక్కాయ గంధాన్ని కొబ్బరి నూనెతో కలిపి రాయొచ్చు.
అమలకి రసాయనం పొడిని రోజు 2 పూట్ల 1/2 చెంచా చొప్పున లోనికి తీసుకోవడం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. నిర్గుండి తైలం, కరంజి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తుంటే ఎలాంటి చర్మవ్యాధి అయినా సరే క్రమంగా తగ్గిపోతుంది. తులసి, నిమ్మరసం కలిపి నూరి చర్మానికి పట్టిస్తుంటే తామర, దురద, దద్దుర్లు ఇట్టే తగ్గిపోతాయి. తామర వంటి చర్మ వ్యాధులకు తేనె, దాల్చిన చెక్కల మిశ్రమం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తామర బాధలు ఎంతకీ తగ్గనప్పుడు, వ్యాధి మొండిగా మారినప్పుడు ఆరోగ్యవర్ధని వటి, గంధక రసాయనం, చందనాది వటి, శారిబాధ్యాసవం, కతిరాదిష్టం, మహామంజిష్టాది కషాయం, నింబాది కషాయం వంటి ఔషధాలను కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.